ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బాబాగారు ఎప్పటిలాగే మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారు. ఈ రోజుటి సందేశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే బాబాగారే స్వయంగా చెప్తున్నారు, తల్లి ఈసారి నేను నీకు కనపడతాను, నా రూపాన్ని గుర్తుపట్టు తల్లి అంటున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా బాబాగారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. సో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఈసారి నీ రోదన వినిపించింది తల్లి. నీ మౌనంలో దాగిన బాధను నేను గ్రహించాను. నీ వేదనకు ముగింపు వచ్చేది ఇదే క్షణం తల్లి. ఈసారి నేను వస్తున్నాను తల్లి. నీ సమస్యకి సమాధానంగా, నీ కోరిక తీరే రూపంలో, ఒక పువ్వై, ఒక వృద్ధుడై, ఒక పిల్లవాడై, ఎలా అయితేనేమి నేను నీ ముందు ఉండబోతున్నాను తల్లి. ఇది నమ్ము, ఇది గట్టిగా నమ్ము. నిన్ను వదిలి ఉండే నేనిక కాదు తల్లి. ఇది మీకు సాయిబాబా చెబుతున్న అద్భుతమైన సందేశం. ఈ వీడియో చివరి వరకు వినండి తల్లి. మీరు ఒక సంకేతాన్ని, ఒక మాటను, ఒక మార్గాన్ని కనుగొంటారు. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, నీ బాధలకి సమాధానం ఇచ్చే సమయం వచ్చేసింది తల్లి. ఎంతకాలంగా వేచి ఉన్నావు తల్లి. నన్ను పిలిచి ఏడుస్తూ నీ సమస్యలను చెప్పుకుంటూ నాతో మాట్లాడుతూ నేనిక చాలు అనుకుంటున్నావు తల్లి. ఈసారి నేను నీ ఎదురుగా వస్తున్నాను. ఈ మాటలు ఎవరైనా కాదు, మన సాయిబాబా చెబుతున్న మాటలే ఇవి. ఈ ప్రపంచంలో ప్రతి బాధిత హృదయానికి ఓ దివ్య శక్తిగా వచ్చిన సాయిబాబా ఇప్పుడు చెప్పే మాట ఒక భవిష్యవాణిలా మారబోతుంది. ఈసారి నీ కోసం నేను వస్తున్నాను తల్లి. కానీ ఒక చిన్న పరీక్ష ఉంటుంది. నేను ఏ రూపంలో వస్తానో నీవు గుర్తించగలవా తల్లి అంటున్నారు బాబాగారు. ఈసారి బాబా వస్తారు, కానీ ఈ 3 కొత్త సంకేతాలు గుర్తుపెట్టుకో తల్లి అంటున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. ఈసారి బాబా మనల్ని పరీక్షించడం లేదు, మనకు సాక్షాత్కారం ఇస్తున్నారు. కానీ ఆయన్ని గుర్తించాలంటే ఈ 3 కొత్త సంకేతాలు గుర్తుంచుకోవాలి. 1, నీ తలపై ఒక్కసారి చల్లటి గాలి తాకినట్టు అనిపిస్తే ఎటు నుంచి వచ్చిందో తెలియకపోయినా అది బాబా ఉనికిని సూచిస్తుంది. 2, ఏదైనా వ్యక్తి అపరిచితుడు కావచ్చు, పాత పరిచయం కావచ్చు, నీ ముఖాన్ని ఎంతో ప్రేమగా చూస్తూ మాట్లాడుతుంటే ఆ మాటల్లో నీ ప్రశ్నకి సమాధానం ఉంటే అది బాబా రూపమే కావచ్చు. 3వది, దీపం అగ్ని అలా ఉరిగిపోయి నీ ఫోటోలో ఉన్న బాబా వైపు వాలితే అర్థం చేసుకో తల్లి, బాబా నీకు సంకేతం ఇస్తున్నాడు అని. తల్లి నువ్వు నన్ను పిలిచావు కదా, నేను అందుకే వస్తున్నాను. బాబా మన మనసులో మాట్లాడే విధానం ఇది. మనం ఎవరికీ చెప్పలేని బాధలు ఆయనకు వింటున్నట్లే ఉంటుంది. కళ్ళలో నీళ్లు వస్తే ఆయనే తుడుస్తున్నట్లు అనిపిస్తుంది. నీ గుండె లోతుల్లో నన్ను పిలిచావు కదా, నన్ను ఎదురు చూస్తున్నారు అని కాదు తల్లి, నీ గుండె చూస్తుంది నా కోసం. అందుకే ఈసారి నేను వస్తున్నాను. ఈ భాగంలో బాబా భక్తులతో చేస్తున్న అనుభూతులు వివరించవచ్చు. కొన్ని నిజమైన ఘటనలు, కొన్ని ప్రత్యేకమైన కళలు, కొన్ని తప్పకుండా జరిగే విషయాలు. ఏంటివో తెలుసుకుందాం రండి. ఒక నిజమైన సంఘటన. బాబా తన రూపాన్ని ఎలా చూపించారో చూద్దాం రండి. విజయవాడలో భవానీ అనే అమ్మాయి జీవితం బాబా వల్ల మారిపోయింది. భవానీ డిప్రెషన్తో బాధపడుతూ ఓ రోజు ఉప్పుగుంట బాబా మందిరానికి వెళ్ళింది. అక్కడ ఎవరూ లేకపోయినా ఒక వృద్ధురాలు ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నది, నీ బాధ నాకు తెలుసమ్మా. తల మీద చెయ్యి పెట్టి 2వ శుక్రవారం వరకు నీవు ఎదురు చూస్తున్న నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. భవానీ అలా చేసింది. ఇంటికి రాగానే ఆమె పూర్వ కాలేజీ ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది. ఉద్యోగం కోసం ఖాళీగా ఉన్న పోస్ట్ను ఆమెకు ఆఫర్ చేశారు. ఆ వృద్ధురాలు తిరిగి ఎప్పుడూ కనిపించలేదు. ఇంత గొప్ప అనుభవం ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. ఈమె అనుభవం మనకు చెప్పే విషయం, బాబా రూపం మనం ఊహించనిది కావచ్చు, కానీ ఆయనే. బాబా నీకు చెప్పే 5 కొత్త సూచనలు ఈసారి తప్పకుండా గుర్తించాలి. నన్ను పిలవకుండా ఉండకమ్మా తల్లి. రోజుకి కనీసం 3 సార్లు ఓం సాయినాథాయ నమః అన్న నా దృష్టి నీపై ఉంటుంది. నీ కలల్లో నేను వస్తాను, గమనించు తల్లి. నేను వచ్చే రోజు నిద్రలో ఓ దేవాలయం కనిపిస్తే నన్ను అర్థం చేసుకున్నావు అని అర్థం.
ఒక పచ్చదనం నీకు ఎదురైతే అది నా వస్త్రం తల్లి. ఒక ఆకుపచ్చ చీరలో లేదా దుస్తుల్లో ఉన్న బాబా రూపం మనం ఎక్కడైనా చూస్తే బాబా ఉన్నారన్న గుర్తు. ఒక చిన్న పిల్లవాడి రూపంలో నేను వస్తాను తల్లి. ఎక్కడైనా ఓ పిల్లవాడు నవ్వుతూ దగ్గరకు వస్తే ఒకసారి ఆయన మాట విను. వాటిలో బాబా మాట్లాడుతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఈ గురువారం నన్ను కష్టాల్లో ఉన్న వారి దగ్గరకు పంపు తల్లి. అంటే నీవు వేదనలో ఉన్న వారికి భోజనం పెట్టి నన్ను పిలిస్తే నీవు నన్ను పిలిచినట్టే అవుతుంది తల్లి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఈసారి నీ ఎదురుగా నేను వస్తున్నాను తల్లి. నువ్వు ఎదురు చూస్తూ ఏడుస్తూ నన్ను పిలుస్తున్నప్పుడు నేను నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ నీ వెంటనే నేను ఉంటాను తల్లి. నీ కోరిక నెరవేర్చేందుకు, నీ బాధను తగ్గించేందుకు ఈసారి నేను స్వయంగా వస్తున్నాను. కానీ నీవు నాకు తల వంచి చూడాలి తల్లి. నన్ను మానవ రూపంలో చూసి గుర్తుపట్టాలి తల్లి. అదే నీ విజయం, అదే నీ భక్తి యొక్క ఫలితం. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఈసారి తల్లి నీ భక్తికి ప్రతిఫలం ఇవ్వాలనిపిస్తుంది. నీ కన్నీళ్లకు మూట కట్టుకుని మోకాళ్ళ మీద పడిపోవడాన్ని చూశాను. నీవు భయం పడినప్పుడు నిన్ను నమ్మకం అంటున్నాను తల్లి. ఈసారి నిన్ను నిలబెడతాను. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, మనం భయపడవలసిన అవసరం లేదు. ఈసారి ఆయన మన సమస్యల్ని తీసుకుని పోవాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నారు. నేను మర్చిపోయాను అంటే ఏమిటి బాబా? మనం భావించేలా కాకుండా ఈసారి ఆయన మనిషిగా కాకుండా ఒక పరిష్కారంగా వస్తున్నారు. ఒక అవకాశ రూపంలో వస్తున్నారు. ఒక తలుపు తెరిచే శబ్దంగా వస్తున్నారు. ఈ మార్పు మన బ్రతుకులో ఒక కొత్త వెలుగును తీసుకువస్తుంది. బాబా మాటల్లో 3 రహస్యాలు ఈసారి తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఏంటో తెలుసుకుందాం రండి. ఈసారి బాబా మనకు 3 ముఖ్యమైన రహస్యాలు చెప్తున్నారు. ఈ మాటలు సాధారణంగా కనిపించవు, కానీ వినిపించిన వారికి జీవితాన్ని మారుస్తుంది. మొదటిది, బాబా మనకు ఇచ్చే సందేశం నిశ్శబ్దంగా వస్తుంది. మన హృదయాన్ని మెల్లగా కదిలిస్తుంది. మనం ఆ వాక్యం విన్నప్పుడు కళ్ళ నుండి నీళ్లు కదులుతాయి. అదే బాబా మాట. రెండవది, ఏదైనా ఓపికగా ఉన్న ఫ్రెండ్, గమనించని బంధువు లేదా దూరమైన దైవభక్తుడు ఒక్కసారి నిన్ను పిలిస్తే ఆయన మాటల్లో బాబా ఉండొచ్చు. మూడవది, ఎప్పుడైనా బాబా దగ్గర ప్రశ్న వేసి సమాధానం రాకపోతే అదే సమాధానం కావచ్చు. ఎందుకంటే ఆయన దూరంగా ఉన్నప్పటి నుంచే నిశ్శబ్దంలోనే ఒక మార్గం దాగి ఉంటుంది. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈసారి గుర్తించకపోతే ఇక మళ్ళీ రావడం ఉండదు తల్లి అంటున్నారు. ఈసారి బాబా స్పష్టంగా హెచ్చరిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇదే చివరి అవకాశం తల్లి. నీ పిలుపు వినిపించిన నువ్వు నన్ను గుర్తించలేకపోతే నేను వెనుదిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మాటలు మనకు ఒక బలమైన హెచ్చరిక. ఎన్ని సంకేతాలు పంపినా మనం వాటిని పట్టించుకోకపోతే, అన్ని అవకాశాలు ఇచ్చిన మనం అవగాహనలోనికి రాకపోతే ఈసారి కూడా మన బాధలు అలాగే ఉంటాయి. ఈసారి ఎలా గుర్తించాలి? బాబా సంకేతాలేంటో ఇంకా కొన్ని ఉన్నాయి, తెలుసుకుందాం రండి. ఇంట్లో ఏదైనా చిన్న విషయం ఒక్కసారిగా జరిగితే, అనుకోని మామూలుగాని పరిణామం వస్తే దాన్ని పట్టుకోండి. 2, మీరు చేస్తున్న జపం, ప్రార్థన మధ్యలో ఏదైనా కొత్త ఆలోచన వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. 3, ఒక పిల్లవాడు మీకు ఒక మాట అనడం, అర్థం లేని మాటలే అయినా అక్కడే మీకు సమాధానం దాగి ఉంటుంది. బాబా వస్తారు, కానీ ఈసారి మనం ఆయన్ని తప్పకుండా గుర్తించాలి. ఈసారి నేను నీ ప్రాణాల్లో నిండాలనుకుంటున్నాను తల్లి. నీ ఆలోచనల్లో, నీ భయాల్లో అన్నిట్లో నేను ఉండాలనుకుంటున్నాను తల్లి. ఈ మాటలు విన్నావు కదూ. ఇప్పుడు ఓసారి కళ్ళు మూసుకొని నాకు ఒకసారి నమస్కారం చేయి తల్లి. నువ్వు పిలిచిన ప్రతిసారి నేను వచ్చినానని గుర్తుపెట్టుకో. ఈసారి కూడా నేను నీ కోసం వస్తున్నాను తల్లి. కానీ ఈసారి నన్ను మిస్ అవ్వద్దు తల్లి. నా సంకేతాన్ని అర్థం చేసుకో, నా రూపాన్ని గుర్తుపెట్టుకో, నా మాటల్ని గుండెల్లో పెట్టుకో. నీ బాధ ఇక భరించలేను తల్లి. నీ కోరికను ఆలస్యం చేయలేను. నీ ఆశలను మరలా రాలేదని చేయలేను. అందుకే ఈసారి నిన్ను నిలబెడతాను. నిన్ను తిరిగి వెలుగులోనికి తీసుకొని వస్తాను. ఇది నువ్వు కోరుకున్న బాబా మాట. ఇది నీకు మాత్రమే చెప్పిన సందేశం తల్లి. ఇది విన్నది యాదృచ్ఛికం కాదు, బాబా పంపిన సంకేతం. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆ కోరికను నా పాదాల ముందు ఉంచు తల్లి. నేను దానిని నెరవేర్చుతాను. నేను నిన్ను వదలను తల్లి. ఓం సాయిరామ్. విన్నారు కదా ఈ రోజుటి బాబా సందేశాన్ని. ఈసారి బాబా గారు స్వయంగా వస్తున్నారట, మన కోరికలను నెరవేర్చడానికి, మన సమస్యలకు పరిష్కార మార్గం చూపించడానికి. కాబట్టి ఈసారి బాబా గారిని మనం తప్పకుండా గుర్తించాలి. అయితే బాబా గారు ఏ రూపంలో వస్తారో ఎవరికీ తెలియదు. కాబట్టి మనకు వచ్చే ప్రతి సంకేతాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా
మంచిగా పరిశీలించి మన సమస్యకు పరిష్కారం బాబా చూపే మార్గం ఏంటో తెలుసుకొని మనం సద్వినియోగపరచుకోవాలి. ఈ రోజుటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల బాబా గారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అలాగే మీకు బాబా గారి నుంచి ఎటువంటి సందేశాలు కావాలో కూడా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఈసారి నేను బాబా గారి సందేశంతో మీ సమస్యకు పరిష్కారంగా కొత్త సందేశాన్ని తీసుకొని వస్తాను. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా గారి సందేశాలు ఇటువంటివి అద్భుతమైనవి ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓం సాయిరామ్.